నేను ప్రాధేయపడగా నా శక్తిని ఉపయోగించడానికి నువ్వు అనుమతిని ప్రసాదించావు. అందువలని నా భక్తురాల్ని తన తాళిని కాపాడగలిగాను. ఈ అవని అక్కడి నుంచి ఎలా అయినా సరే బయటపడుతుంది. నువ్వు నీ భక్తురాలి పట్ల చూపిస్తున్న ప్రేమకు నేను ముగ్ధురాలినై అనుమతినిచ్చాను. కానీ నువ్వు గుర్తు పెట్టుకోవలసిందేంటంటే, ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు అవనికి అర్చనకు అండగా నిలబడటం, నీ శక్తిని ఉపయోగించడం కుదరదు. అవని, నువ్వు అడవి నుంచి సురక్షితంగా బయటికి రా. ఆగండి. అమ్మవార్లకు సంబంధించిన ఆభరణాలతో వాళ్ళకేం పని? ఎందుకు వాటికి పూజల్ని చేస్తున్నారు? ఏం సాధించాలని వాళ్ళ తపన? ముందక్కడి నుంచి ఆభరణాలను తీసుకుని పోవాలి. వాడు నా మీద ప్రయోగించిన పూజలకు ఒళ్ళంతా బరువెక్కి తల తిరుగుతుంది. ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి. తీసుకుని వస్తావనుకున్నాను గౌరమ్మ. నా భక్తులైన మీకే కాదు, నాకు కొన్ని పరీక్షలుంటాయి తల్లి. అందువల్ల మీ అమ్మను తీసుకురాలేకపోయాను, కానీ కాపాడగలిగాను. మాట్లాడవేంటి గౌరమ్మ? కంగారు పడద్దు, మీ అమ్మ కాసేపట్లో వచ్చేస్తుందిలే. అర్చన, అవని గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదు. బయటికి వెళ్ళి వెతుకుదాం రండి అని అడిగితే మీరు పెద్ద ఆవిడకి భయపడి రాలేదు. ఏం చేయమంటావమ్మా? నా పరిస్థితి అలాంటిది. పరిస్థితులు అప్పుడప్పుడు పద్మవ్యూహంలా చుట్టుకుంటాయి. అటువంటి సమయంలో ఛేదించాలి గాని చేతకానితనంతో ఉండిపోకూడదు.